హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఈరోజు డే 3 కాశీ యాత్ర. నిన్నటి డే 2 వీడియోలో కంప్లీట్ ట్రైన్లోనే గడిచిపోయింది. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:36 అవుతుంది. సో నియర్ టు కాశీ దగ్గరలో ఉన్నాము. అంటే ఇంకొక 2-3 అవర్స్లో మనం దిగిపోతాము. సో ఆ దగ్గరలో ఉన్న ల్యాండ్స్ అన్నీ మీకు ఏ ఇల్లు చూసినా సరే మ్యాక్సిమం ప్లాస్టరింగ్స్ ఉండవు. సో అలాగే ఇక్కడ బీడు భూమి కూడా ఎక్కువ. మీకు ఒక ఎకరం తీసుకుంటే, అంటే ఇక్కడ పాపులేషన్లో ఒక ఎకరం భూమి తీసుకుంటే దాంట్లో ఒక సెంట్లో ఇల్లు ఉంటుంది. సో అంత తక్కువ ఉంటాయి ఇల్లులు. మిగతా వేస్ట్ ల్యాండ్ అంతా ఎక్కువ. సో ఇక్కడ వాటర్ కూడా అంత అవైలబిలిటీ కాదు కాబట్టి పంటలు అవి కూడా ఎక్కువ పండవు. సో మీరు చూసినట్లయితే మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న బిల్డింగ్స్ కనిపిస్తాయి. పెద్ద తరహా బిల్డింగ్స్ ఏమీ ఉండవు. ఉంటాయి కానీ సిటీస్లో ఉంటాయి. బట్ ఇట్లా రైల్వే ట్రాక్స్ దగ్గర కూడా తక్కువ. మీకు పంట పొలాలు కూడా వీళ్ళకి చాలా తక్కువ. మనకి సంవత్సరానికి ఇక్కడ ఒకసారి వస్తుందంటే, మనకైతే సంవత్సరానికి 3 సార్లు పంట దిగుబడి వస్తుంది. వీళ్ళకి ఏంటంటే కేవలం ఇయర్లీ వన్స్ అన్నమాట. అలాగే ఇక్కడ పశుసంస ఏదైతే ఎడ్లు, ఆవులు, గేదెలు ఉంటాయో అవి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఇదివరకు కాశీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉందో మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంది బ్రిడ్జ్ నియర్ టు కాశీ. ఈ బ్రిడ్జ్ మించే మనకి గంగా నది కూడా కనిపిస్తుంది. సో రైట్ సైడ్, సో బోత్ లెఫ్ట్ రైట్ సైడ్స్ 2 చోట్ల కూడా మనకి గంగామాతను చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మొత్తం ఘాట్స్ అన్నీ కూడా, అంటే ఇంకా దూరం అన్నమాట. అక్కడెక్కడో చివర మనకి టెంపుల్ ఉంటుంది. బట్ మనకి ట్రైన్లో మనం దిగబోయే 1.5 అవర్ నుంచి మనకి ఘాట్స్ అని, ఇల్లులని, టెంపుల్స్ అని అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తుంది గంగామాత. సో గంగా రివర్ అండి. సో ఈ రివర్ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే ఒడ్డు ఉందో ప్రతి ఒడ్డు ఘాటే. సో దగ్గరగా ఒక 200-300 ఘాట్లు ఉంటాయి. సో ప్రతి ఘాట్ కూడా ఒక స్పెషల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్తోనే ఇక్కడ సంబోధిస్తారు. అలాగే మీరు ఎక్కడ చూసినా సరే మంచి వాటర్ ఉంటుంది. విత్ మీకు బోట్లు కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో బోట్స్ అన్నీ కూడా. బోట్ షికార్ కూడా మనం వెళ్ళాము. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు అన్నీ చూపిస్తాను. సో రివర్ అయితే చాలా బాగుంది చూడండి. ఇది గంగా నది. ఘాట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. సో చాలా మంచి నీరు. అంటే మనకి ఇక్కడ సో ఈ రివర్ ఏదైతే గంగా నది ఉందో, సో ఈ గంగా నది టీడీఎస్ చూసినా సరే మంచి టీడీఎస్ విలువలు. ఓకే, మన సైడ్ గోదావరి వాటర్ తీసుకుంటే పొల్యూషన్ ఎక్కువ, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ వచ్చేసి పొల్యూషన్ అయిపోయింది. బట్ ఇక్కడ అంత ఇండస్ట్రీ ఏరియా కాదు కాబట్టి కొంచెం ప్యూరిఫికేషన్ ఉంటుంది. సో మీకు అటు ఇటు ఎక్కడ చూసుకున్నా సరే ఘాట్సే కనిపిస్తాయి. సో ఘాట్స్ దగ్గర నెంబర్ ఆఫ్ బోట్స్ అన్నమాట. సో అది చిన్న పడవ దగ్గర నుంచి మనకు పెద్ద ఒక నలుగురు ఎక్కే పడవ నుంచి ఒక 500-1000 మంది ఎక్కే పడవలు కూడా ఉంటాయి ఇక్కడ. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు ఇంకొక 1 అవర్లో మనం రీచ్ అయిపోతాము. సో ఈ యొక్క బ్రిడ్జ్ దాటిన వెంటనే మనకి వచ్చే స్టేషన్ కాశీ స్టేషన్ అండి. ఇక్కడ ఘాట్లు చూసారు ఎంత నీట్గా ఉన్నాయో. సో పడవలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా పురాతన కాలం ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కాశీ స్టేషన్కి వచ్చేసాము. బట్ ఈ స్టేషన్లో మనం దిగం. సో ఈ కాశీ స్టేషన్లో ఏంటంటే మ్యాక్సిమం అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే ఈ కాశీ స్టేషన్లో లోకల్ ఎవరైతే ఇక్కడ నివాసిస్తారో, ఎవరికైతే ఇక్కడ పడవలు కానీ షాప్స్ కానీ ఉంటాయో, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇక్కడ దిగిపోతారు. అలాగే ఇక్కడ ఇల్లులు ఉన్న వాళ్ళు ఇక్కడ దిగుతారు. అలాగే ఇక్కడ డెడ్ బాడీస్ని కూడా దించుతారని విన్నాను, కానీ మనకైతే ఏం కనిపించలేదు. ట్రైన్స్లో నుంచి వచ్చిన డెడ్ బాడీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ స్టేషన్లో దింపేస్తారు. సో ఇది కాశీ స్టేషన్. కానీ మనం ఇక్కడ దిగము. నెక్స్ట్ వారణాసి స్టేషన్లో దిగుతాము. ఓకే, సో వారణాసి అనేది ఏంటంటే సిటీ, కాశీ ఏంటంటే కంప్లీట్గా మనకి ఈ యొక్క డివోషనల్ ప్లేస్ ఈజ్ కాశీ. ఓకే, సో ఈ ప్లేస్ నుంచి మనం నెక్స్ట్ స్టేషనే వారణాసి. సో ఇంకొక 1/2 అవర్ పడుతుంది. ఓకే, ఎందుకంటే ట్రైన్ క్రాసింగ్స్ అవి ఉంటాయి కదా. సో ఇంకొక 1/2 అవర్లో మనం వారణాసి రీచ్ అయిపోతాము. సో అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, సో ఆటో కాస్ట్ ఎంత, సో ఇవన్నీ కూడా మనం మీకు చెప్తాను. సో ఇక్కడ ఈ బోర్డు దగ్గర అయితే మ్యాక్సిమం చాలామంది యూత్ అందరూ కూడా ఫొటోస్ దిగుతారు.
ఇక్కడ ట్రైన్ కూడా అంటే ఎక్కువసేపు అంటే చెప్పాను కదా! క్రాసింగ్స్ ఏమైనా ఉంటే ఒక 15, 20 మినిట్స్ ఆపేస్తాడు. ఇక్కడ ఇది కాశీకి నుంచి మనం ఇక్కడి నుంచి వెళ్ళినా, వారణాసి నుంచి వెళ్ళినా డిస్టెన్స్ ఒకటే టెంపుల్ సరౌండింగ్స్. కానీ కాశీ దగ్గర ఎందుకు ఇక్కడ నుంచి మనం వెళ్ళకూడదంటే, చెప్పాను కదండీ! ఇక్కడ మాక్సిమం డెడ్ బాడీస్ ఇవన్నీ దిగుతా ఉంటాయి. సో, అలాగే సామాగ్రి ఇవి మొత్తం ఆహ్, కాశీ రిలేటెడ్ పనులన్నీ ఇక్కడే జరుగుతాయి స్టేషన్‌లో. సో, అందుకని వారణాసి స్టేషన్ దగ్గర దిగితే అక్కడి నుంచి మనకు నంబర్ ఆఫ్ రిక్షాలు గానీ, ఆటోలు గానీ ఎక్కువుంటాయి. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా అంతే మాక్సిమం మీకు కాశీలో ఎక్కడ చూసినా ప్లాస్టరింగ్ అంటే నీట్‌గా మనకి కనిపించే ఇల్లులు చాలా తక్కువ. ఇప్పుడు 100%లో ఒక 80% అంతా కూడా ప్లాస్టరింగ్ లేకుండానే ఉంటాయి. సో, మిగతాయి ఒక 20% ప్లాస్టరింగ్స్ ఉంటాయి. సో, అది కూడా ఈ మధ్యన కట్టిన బిల్డింగ్స్ కాబట్టి మనకి ప్లాస్టరింగ్‌తో నీట్‌గా కనిపిస్తాయి. సో, పూర్వకాలం కింద వచ్చిన వాళ్ళేంటంటే అలా ఉంచేసుకునేవారు. ఓకే. సో, అలాగా వీళ్ళకి అలవాటయిపోయింది. మీకు ఏ ఇల్లు చూసినా సరే 90% ప్లాస్టింగ్స్ కనిపించవు. సో, చూస్తున్నారు చూడండి బిల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కువ ప్లాస్టింగ్స్ లేవు. సో, ఇంకొక 10 మినిట్స్‌లో మనం రీచ్ అయిపోతాము వారణాసి స్టేషన్‌కి. వారణాసి స్టేషన్‌కి దిగిన తర్వాత సో, రీచ్ అయిపోయామండి. స్టేషన్‌కొచ్చేసాము. ఇదే వారణాసి స్టేషను. మొత్తం చెప్పాను కదండీ! మా బ్యాచ్ అంతా కూడా 23 మంది. దాంట్లో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో, మొత్తం మా లగేజ్ అంతా ఒక మినీ టాటా ఏస్ పడుతుంది. అంత లగేజ్ ఉంది. తెలిసిందే కదా! పెద్దవాళ్ళు పిల్లలతో వస్తే ఎంత లగేజ్ ఉంటుందో. సో, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. మా అత్తలు, పిన్నులు, అలాగే బామర్దులు. సో, వీళ్ళందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కౌంట్ చూసుకుంటున్నారు. లగేజ్ ఎంతొచ్చింది, అదే ఎక్కడెక్కడైనా మిస్ అవ్వలేదు కదా! ప్రతి లగేజ్ కూడా చెక్ చేసుకోవాలి. సో, ఈ స్టేషన్ తర్వాత బెనారస్ స్టేషన్ వస్తుంది. సో, ఆ బెనారస్‌తో ఈ ట్రైన్ ఆగిపోతుంది. సో, బెనారస్ లాస్ట్ స్టేషన్ అనమాట. సో, ఇది వారణాసి. వారణాసి స్టేషన్. స్టేషన్ ఎంటర్ అయినప్పుడు మనకి ఇట్లా ఉంటుంది. సో, మేము బయటకొచ్చేసాము. సో, బయటకొచ్చేసి ఇక్కడి నుంచి మనం నంది సర్కిల్ వెళ్ళాలి. ఓకే. ఎవరైనా సరే సో, మీకు టెంపుల్ దగ్గరలో ఉన్న రూమ్స్ గానీ, లాడ్జ్ గానీ, ఫ్రీ అకామిడేషన్ గానీ, టెంపుల్ సరౌండింగ్స్‌లో ఉన్నదే సెలెక్ట్ చేసుకోండి. సో, అప్పుడు మీకు గంగా హారతి గానీ, ఘాట్స్‌కి గానీ, టెంపుల్‌కి గానీ, అలాగే అన్నదాన సత్రం గానీ దగ్గరగా ఉండాలి. సో, అది కాకుండా మీరు వారణాసిలోనే ఏదన్నా రిసార్ట్ గానీ, లేకపోతే ఏదైనా గెస్ట్ హౌస్ గానీ తీసుకుంటే మీకు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందవుతుంది. సో, మనకెక్కువ టెంపుల్సు, ఘాట్సు, హారతి ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి, మీరు వెళ్ళిపోవడమే ఫస్ట్ ట్రైన్ దిగిన వెంటనే నంది సర్కిల్‌కి వెళ్ళిపోండి. సో, ఇక్కడికి ఎవరైనా సరే ఆటో అయినా, రిక్షా అయినా సరే వాళ్ళు చెప్పడం చాలా ఎక్కువ చెప్తారు. మీరు జాగ్రత్తగా బార్గెయిన్ జేసుకోవాలి. సో, ఈ వీడియో నేను 2024 జూన్‌లో వెళ్ళామండి. సో, 2024 జూన్ ప్రకారం మేమక్కడ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే రిక్షాలు. సో, ఎవరైతే తొక్కే రిక్షాలుంటాయో వాళ్ళు మనిషికి రూ. 100 అండి. ఓకే. ఆటోలుంటాయి. ఎలక్ట్రికల్ ఆటోలు. సో, ప్రతీది కూడా ఇక్కడ 90% ఎలక్ట్రికల్ ఆటోలే కనిపిస్తాయి. సో, ఆ ఎలక్ట్రికల్ ఆటో వచ్చేస్తే మీకు మనిషికి రూ. 50 అంటే నలుగురు పడతారు విత్ లగేజ్‌తో. ఓకే. మీకు చూపిస్తాను ఇప్పుడు ఆటోలు ఎలా ఉంటాయో. సో, ముందుగా మనకి మొత్తం అందరూ కూడా బయటకొచ్చేసాము. ఆటో మాట్లాడుకోవడానికి. సో, గ్యాస్ ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోలు ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ. సో, అంటే బయట నుంచి వారణాసి స్టేషన్ ఇలా కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనం అందరం కూడా ఒక దిక్కున ఉండి జాగ్రత్తగా నలుగురేసిని నంది సర్కిల్‌కి ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలి. సో, చెప్పాము కదా! మన దగ్గర ఇద్దరు బుడ్డోళ్ళున్నారని. సో, వాళ్ళిద్దరూ వీళ్ళే. సో, ఇది బయట నుంచి వారణాసి స్టేషను. సో, మెయిన్ లగేజ్‌తోనే ప్రాబ్లమ్. సో, ఎవరి లగేజ్ వాళ్ళ దగ్గర కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. అదే ఒకళ్ళ లగేజ్ ఒకళ్ళ దగ్గర ఉందనుకోండి, సో, వాళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పి వీళ్ళ దగ్గర ఉంది కదా అని వాళ్ళు, మన లగేజ్ మిస్ అయిపోద్ది. సో, అందుకనే ఎవరి లగేజ్ వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఈ యొక్క యాత్రలో ఖచ్చితంగా ఎవరి లగేజ్ వాళ్ళే పట్టుకోవాలి. సో, పెద్దవాళ్ళు ఎవరైనా మనం హ్యాండిల్ చేసుకుంటే జాగ్రత్తగా మనం వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పచెప్పేంత వరకు మనదే బాధ్యతగా ఉండాలి. సో, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో, చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! సో, ఇవే ఎలక్ట్రికల్ ఆటోస్. సో, దీంట్లో నలుగురు పడతారు. ఓకే. సో, మొత్తం అందరిని ఎక్కించేసాక లాస్ట్ మేము ఎక్కాము. సో, నేను, మా బ్రో, అలాగే మా మిసెస్, వాళ్ళ అక్క. సో, మేము నలుగురు ఒక ఆటో తీసుకొని నంది సర్కిల్‌కి అయితే ట్రావెల్ అయ్యాము. సో, నలుగురికి 200 అంటే ఈచ్ మెంబర్ రూ. 50 పడింది. సో, మీరు కూడా నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే అంతే. అంతకు మించి ఎక్కువ వద్దు. రూ. 10 మహా అయితే మనిషికి 50 ఆర్ 60. ఓకే. సో,
సో జర్నీ స్టార్ట్ అయింది. సో మొత్తం మనకి ఇక్కడ మన ఏపీ తెలంగాణలో ఉండదు. సో చాలా ర్యాష్గా డ్రైవింగ్ ఉంటుంది ఇక్కడ. చిన్న చిన్న కటింగ్స్లో తిప్పుతూ ఉంటారు వీళ్ళందరూ. సో మనం ఇక్కడ నుంచి అంటే స్టేషన్ దగ్గర నుంచి అవతల రోడ్డుకి వెళ్ళడానికి దగ్గరగా మనకి అరగంట పట్టింది. మీకు స్టేషన్ దగ్గర నుంచి నంది సర్కిల్కి వెళ్ళడానికి అరౌండ్ 1 అవర్ పడుతుంది. ట్రాఫిక్ ఉంటే. వితౌట్ ట్రాఫిక్ మనం 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వారణాసి కాబట్టి ఇక్కడ ఎక్కువ మనకి సందులు ఇట్లాగే ఉంటాయి. సో ఇక్కడ సందులు వారణాసి కాబట్టి మనకి మెయిన్ రోడ్స్ సందులు వస్తాయి. వన్స్ మనం కాశీ రీచ్ అయిపోతే చాలా ఇరుకు సందులు, అంటే ఒక ఇద్దరు నడిచి వెళ్ళే స్పేస్ కూడా ఉండదు, అంత సన్నంగా ఉంటాయి సందులు. మీకు చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. సో ఇక్కడ వారణాసిలో అయితే ఇప్పుడు మనం ట్రావెల్ చేసేదంతా వారణాసియే. సో మనం ఆటోలోకి వెళ్తున్నాం కాబట్టి వాడు సందులో తీసుకెళ్తున్నాడు ట్రాఫిక్ లేని రూట్లో. సో ఈ రూట్లో మనకు కనిపించేవన్నీ కూడా సేమ్ మన సైడ్ ఎట్లా ఉంటాయి, షాప్స్, అలాగే మనకి డ్రెస్ హోటల్స్, సో అలాగే క్లాత్ షోరూమ్స్, సో ఇవన్నీ నార్మలే. సో ఇక్కడ మ్యాక్సిమం చూసారు కదా, ఎక్కడ చూసినా సరే ఈ ఎలక్ట్రికల్ ఆటోసే కనిపిస్తాయి, బట్ డిఫరెంట్ కంపెనీస్. నలుగురు మాత్రం స్పేషియస్గా కూర్చోవచ్చు. డ్రైవర్ పక్కన ఒకరు కూర్చుంటే ఐదుగురు మించి ఎక్కువ లేదు. సో రిక్షా అని చెప్పాను చూడండి. సో అది రిక్షా ఇలా ఉంటుంది, ఓన్లీ ఇద్దరే దాంట్లో కెపాసిటీ. ఇది కూడా సేమ్ ఆటో, ఇందాక చెప్పిన ఆటో, ఇంకొక డిఫరెంట్ మోడల్. మ్యాక్సిమం మీకు చెప్తున్నాను కదా 99% ఇవే కనిపిస్తాయి ఇక్కడ, ఎలక్ట్రికల్ వాహనాలే. సో మోడీ ప్రభుత్వం గత 2 ట్రిప్స్ నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ ఎలక్ట్రికలే. అలాగే ఇక్కడ మీకు స్ట్రీట్ ఫుడ్స్ చూస్తే ఎక్కువ మీకు మిల్క్ ఐటమ్స్ కనిపిస్తాయి, అంటే కోవా కానీ లస్సీ కానీ. లస్సీ అయితే ఇంకా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. టిఫిన్స్ మామూలే, ఇడ్లీ పూరి ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. మీకు సాంబార్ కూడా మించుమించు మన టేస్టే ఉంటుంది, కొంచెం వేరేలా ఉంటుంది. పోలీస్ స్టేషన్ అండి, కాశీ పోలీస్ స్టేషన్. అంటే ఇక్కడ నుంచి మనం కాశీలో ఎంటర్ అయిపోయాము. ఇదే మెయిన్ రోడ్ చివరికి వెళ్ళిపోతే నంది సర్కిల్ వస్తుంది. ఈ మెయిన్ రోడ్లో మనకి మాల్ ఉంటుంది, ఆ మాల్ దగ్గర ఆపేస్తాడు. సో ఆ మాల్ పేరు పీబీఆర్ మాల్ అండి, పీడిఆర్ మాల్. సో ఆ మాల్ వరకే ఆటోలైనా రిక్షాలైనా వెళ్తాయి. సో అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది నంది సర్కిల్. అక్కడైతే నడిచే వెళ్ళాలి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6కి అక్కడ ఆపేస్తారు లోపలికి ఎంట్రీ. మళ్ళీ నైట్ 9-10 తర్వాతే ఎంట్రీ ఉంటుంది. అప్పటి వరకు ఈ పీబీఆర్ మాల్ దగ్గరికి ఆగిపోవాలి. పీబీఆర్ మాల్ దగ్గర నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. సో ఫైనల్గా అక్కడ దిగిపోయి పాదయాత్రలో మొత్తం లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, వీడియో తీయడం అవ్వలేదు. సో ఫైనల్గా నంది సర్కిల్ నుంచి మీర్ ఘాట్. సో ఇది మీరు చూస్తుంది మీర్ ఘాట్ అండి. సో ఈ మీర్ ఘాట్ అనేది మీరు బండ గుర్తు పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఈ మీర్ ఘాటే అన్నిటికీ సెంటర్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి మీర్ ఘాట్. మేము ఇక్కడ ఫ్రీ కాటేజ్ ఉంటే మా తాతగారు తెలిసిన వాళ్ళ ద్వారా సో ఈ ఫ్రీ కాటేజ్లో దిగాము. అక్కడి నుంచి మీర్ ఘాట్ చాలా దగ్గర అంటే నెక్స్ట్ దిగితేనే స్టెప్స్ మనకి స్నానం చేయొచ్చు. సో అంత దగ్గర. సో ఈ మీర్ ఘాట్ ఎందుకు దగ్గర అంటున్నానంటే, మనకి ఇక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్తే మణికర్ణిక ఘాట్కి వెళ్ళిపోతాం, డైరెక్ట్ టెంపుల్ గేట్ 1. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి గంగా హారతి నిత్యం జరుగుతూ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే, సో ఇలా అన్నిటికీ దగ్గర. ఓకే. సో ఇక్కడి నుంచే మనకి బోట్ షికారు మొదలవుతుంది. సో అన్నీ కూడా మీకు కమింగ్ డేస్లో చూపిస్తాము. సో ఇది డే 3 వీడియో. సో ఇలా డే 3 గడిచింది. సో నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.